Hi AP News students and parents, welcome back to my channel. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు అయితే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024. మీరు గుర్తుపెట్టుకోండి. దీని అదేవిధంగా the government of India competent authority quota for admission under state quota is decided to conduct a special stray vacancy round of web-based counseling for admission into MBBS course under management quota for the academic year 2025. ఇది స్పెషల్ రౌండ్. మనకు ఆల్రెడీ నిన్న తెలంగాణలో వచ్చినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే స్పెషల్ రౌండ్ కండక్ట్ చేస్తారు. దీనికి కూడా సెక్యూరిటీ డిపాజిట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా సెక్యూరిటీ డిపాజిట్ ఉంది. The stray round of web-based counseling for available vacancies due to the non-joining of allotted candidates after stray vacancies round is increased in 2 colleges for admission into MBBS under management quota. 2 కాలేజెస్లో ఇంక్రీజ్ చేయడం జరిగింది కొత్తగా. మరి దీనికి రూల్స్ అండ్ రెగ్యులర్ షెడ్యూల్ ఎప్పటి నుంచి చూద్దాం. ద పేమెంట్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ 3 lakhs rupees అయితే పెడతాం జరిగింది. వీళ్ళు తక్కువే పెట్టారు. మరి తెలంగాణలో అయితే 11 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ పెడతాం జరిగింది. త్రూ ఆన్లైన్ మోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాగిన్ అండ్ ఎక్సైజింగ్ వెబ్. పేమెంట్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ మోడ్ మనం ఆన్లైన్ ద్వారా కట్టేసేయాలి. మరి ఫ్రమ్ 10 AM నుంచి మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే మరి మనకు 21 ఈరోజు 20వ తారీఖున 21 నుంచి 10 గంటల నుంచి మరి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అప్ టు 9 PM. మరి 24వ తారీఖున 9 PM వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్సైట్ అయితే ఈ లింక్కి వెళ్ళిపోండి, ప్రతి ఒక్కళ్ళు ఈ లింక్కి వెళ్ళిపోవాలి. ద రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ టెంటెడ్ 25న అయితే రిలీజ్ చేస్తారు. అంటే టెంటెడ్ డేటు 25 కావచ్చు, 26 కావచ్చు, ఏదో ఒక డేటుని రిలీజ్ చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా ఉండయి. మరి అదేవిధంగా చూసినట్టయితే సెక్యూరిటీ డిపాజిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. మెనీ క్యాండిడేట్స్ హ్యావ్ allotted seats under management quota 24-20 during the phase 3 and the stray vacancy round of counseling but didn't report an allotted college which leads out కొంతమందికి సీట్స్ వచ్చినాయి కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. To avoid such type of blocking of seats in the competent authority quota has decided to collect a refundable security deposit of 3 lakhs rupees. 3 lakhs అంటే తక్కువే, కట్టేసేయచ్చు. ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్ who have already found in the merit list of the management quota who wishes to participate in ensuring special stray round of counseling subject to conditions. Refundable security deposit candidate who don't join the seats in their special round వేకెన్సీ రౌండ్ అండ్ సబ్సిక్వెంట్ రౌండ్ ఇట్ మే బి ఫర్ అంటే వాళ్ళకి ఎవరైతే మీరు ఒక సీట్ వచ్చినా కానీ మీ 3 లక్షలు మీకు రావు. ఇఫ్ ద క్యాండిడేట్ జాయిన్ ఇన్ ఆల్టెడ్ సీట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ అమౌంట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ జాయిన్ అయితే జాయిన్ అవ్వకపోతే రావు. ఇఫ్ క్యాండిడేట్ డిడెంట్ అలాటెడ్ సీట్ సెక్యూరిటీ డిపాజిట్ మీకు సీట్ రాకపోయినా మీ అమౌంట్ మీ డబ్బులు మీకు ఇవ్వటం జరుగుతుంది. ద సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి forfeited if the admission gets cancelled due to any reason. In case of candidate give wrong information అంటే మీరు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ 3 లక్షలు మీకు పోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వెబ్ ఆప్షన్ చూసినట్టయితే the eligible candidate have to exercise fresh web options to special stray round as per seat matrix displayed university website. సీట్ మ్యాట్రిక్ కొన్ని సీట్స్ కూడా భారీగా పెరిగినట్టుండే. మరి చూద్దాం. మరి ఇక్కడ కూడా అండర్టేక్ కూడా ఇవ్వాలి ఒక అప్లికేషన్. ఐ అగ్రీ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ స్టే రౌండ్ ఆఫ్ ఐ ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎనీ సీట్ ఇన్ ప్రీవియస్ రౌండ్ అని వీళ్ళకి ఒక మరి అండర్టేకింగ్ లెటర్ అయితే ఇవ్వాలి. అండర్స్టాండ్ దట్ దే సీట్స్ ప్రెషియస్ ఇన్ నేచర్ హెన్స్ ఐ am allotted seat during the special stray vacancy round. I will join the allotted seat. If due to any reason I didn't join the allotted seat, my refundable security deposit will be forfeited. Any action in legal అంటే మనమే వాళ్ళకి మీరు 3 లక్షలు తీసేసుకోండి, నేను నా మీద యాక్షన్ తీసుకోండి అని మనకి ఒక ఆథరైజేషన్ లెటర్ అయితే ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి ఎలిజిబుల్ క్యాండిడేట్ అని నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏమో దీనికి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏమో అవసరం లేదు. ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరుంటే వాళ్ళు ఫ్రెష్ మరి ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవచ్చు స్పెషల్ స్ట్రే రౌండ్కి. మరి
నాట్ ఎలిజిబుల్ అంటే మీ యొక్క నేము ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ఎక్కడైనా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ చేరుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ద క్యాండిడేట్ విల్ రిసీవ్ ద మెసేజ్. మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఎంఎస్ రావటం జరుగుతుంది. మరి దీనిలో మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడెక్కడ వేకెన్సీ సీట్స్ ఉన్నాయంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో ఒక సీట్ ఉన్నాయి, భారీగా ఉన్నాయి. కాటర్ మెడికల్ కాలేజీలో ఒక సీట్ ఉంది. కోనసీమ యూనివర్సిటీ మెడికల్ సైన్స్ సమలాపురంలో క్యాట్ బి 3 ఉన్నాయి, క్యాట్ B2 15 ఉండి, క్యాట్ సిలో 7 ఉండి. ఎన్ఆర్ఐ అకాడమీ మెడికల్ సైన్స్ సినకాకనిలో 1 ఉండటం జరిగింది. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ రేణిగుంట 1 ఉంది. విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు, ఇది కొత్త కాలేజ్ అట్టుకుంటా నాకు తెలిసి. ఇది కొత్త కాలేజ్ కాబట్టి క్యాట్ B1 6 ఉండి, క్యాట్ B2 30 ఉండి, క్యాట్ సిలో మొత్తము క్యాట్ B1లో 9 సీట్లు ఉండటం జరిగింది. మొత్తం ఎన్ని ఉన్నాయి? క్యాట్ B1లో 9 సీట్లు ఉండి, B2లో 45 సీట్లు ఉండి, క్యాట్ సిలో 26 సీట్లు ఉండటం జరిగింది. భారీగానే ఉండే 45 26 అంటే 71 మొత్తం 80 సీట్లు ఉండే. 80 సీట్లు వేకెంట్గా ఉండటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఏం చేయాలంటే 3 లక్షల రూపాయలు కట్టాలి సెక్యూరిటీ డిపాజిట్, గుర్తుపెట్టుకొని. 3 లక్షల రూపాయలు కడితేనే మీరు పార్టిసిపేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, లేకపోతే లేదు స్టూడెంట్. ఎందుకంటే వీటి పెడతాం కూడా న్యాయంగానే ఉంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సరదాగా సీటు వస్తుంది వాళ్ళకి, జాయిన్ అవటల్లా, నెక్స్ట్ అతనికి రావటల్లా. ఇప్పుడు ఒక అతను సీరియస్గా ఉంటాడు, ఇప్పుడు నేను సీరియస్గా లేను, నాకు వస్తుంది, అతనికి రావటల్లా, నేను జాయిన్ మళ్ళీ ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంది, వాళ్ళు వేరే ఫీజు కండక్ట్ చేయాల్సి వస్తుంది, వేరే విధంగా ఫీజు కండక్ట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు కూడా తెలంగాణలో 11 lakhs అయితే పెట్టాడు, 11 lakhs ఫీజు పెట్టాడు. ఇక్కడ 3 lakhs అంటే తక్కువే కాబట్టి మీరు 3 lakhs కావాలంటే జాయిన్ అవుతారు, పోతాయి అంటే వద్దు అనుకుంటారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే మీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉందో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.